గ్రామ ప్రాంతాల్లో ఈ యొక్క అభివృద్ధి జరుగుతుందంటారా? పథకాలన్నీ అమలవుతున్నాయా? ఎక్కడున్న పథకాలు ఎక్కడున్నాయి? వాళ్ళు అధికారంలోకి వచ్చే మాత్రం సూపర్ 6 అని ఇప్పుడు డూపర్ 6 అయిపోయింది. సూపర్ 6 పథకాలు అన్నారు, డూపర్ 6 అయినా ఒకే పథకం అని నడుస్తుంది. ఒక పింఛన్ పథకం, ఆ పింఛన్ పథకం చేస్తున్నారు. దాన్ని అంత ప్రచారం చేసుకుంటూ 8 నెలలు అయింది. ఇప్పటికి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి అదే ఒకటే పథకం చేస్తున్నారు, కానీ వేరే పథకం ఏమి లేదు. ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినారు దినాకర్ గారని. ఆయన 20 సూత్రాల గురించి పెట్టినారు, కానీ ఎక్కడ ఏం లేదు. అది హౌసింగ్ ఉంటే హౌసింగ్ ఇప్పుడు అప్పుడు మన జగనన్న ప్రభుత్వం చేసిన హౌసింగ్ గురించే వాళ్ళు రివ్యూ పెడుతున్నారు, కానీ వాళ్ళు ఏది అన్ని హౌస్ ఇచ్చినాము, వాళ్ళు ఏం పనులు చేసినారు అనేది ఏం లేదు. అలా ఏముందా అక్కడ అసలు రివ్యూ మీటింగ్లో పిలిచినారు, కానీ అప్పుడు మన వైసీపీ ప్రభుత్వం ఉన్నిను మాత్రమే వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టినారు, కానీ ఇంకా వాళ్ళ కొత్త పథకాలు కానీ కొత్త సంక్షేమ పథకాలు కానీ ఏమి చూస్తున్నాము అని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చూస్తున్నాము ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమో బిర్యానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పలావ్ పెడతారని, ఇప్పుడు ఆయన బిర్యానీ పెడతారంటే ఆయన సూపర్ 6 అంటే దాదాపుగా రైతులకి ఒక సీజన్ అయిపోయింది, రెండో సీజన్ వచ్చింది. రెండో సీజన్ వచ్చినాయి, కానీ 20,000 అండ్రి, 20,000 లేదు. తల్లికి 100 అండ్రి, ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15,000 5 మంది ఉంటే 75,000 ఇస్తామని కానీ అని చెప్పి ఇది ఇంతవరకు పాపం అంతా మన చంద్రబాబు ఏమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను పాపము ఆశతో ఓట్లేస్తే ఈరోజు ఏముంది? విద్య మన తల్లికి 100 ఎత్తిపోయింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మన లోకేష్ గారేమో జనవరి 1వ తారీఖు 2025 విజన్ మాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఎన్ని జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు? 25 అయిపోయి కదా.